ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2024లో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు ప్రాప్తిస్తాయనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు పంచాంగకర్త రవిశంకర్ వంగర గారు. గురుగారు నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ 2024 సంవత్సరంలో ముందుగా మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మనం చూసినట్లయితే 2024 మేకి వచ్చేటప్పటికి గురువు యొక్క సంచారం అనేది మొదలవబోతున్నది అన్నమాట. శని వచ్చేటప్పటికి కుంభంలోనే సంచారం చేయబోతున్నాడు. ఆల్రెడీ 2023 నవంబర్లోనే రాహుకేతువుల యొక్క స్థాన మార్పిడి అనేది జరిగిందన్నమాట. రాహు వచ్చేటప్పటికి మీనంలో సంచారం చేయబోతున్నాడు. అలాగే కేతు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే కన్యలో సంచారం చేయబోతున్నాడు అనమాట. అంటే 1.5 సంవత్సరం పాటు రాహుకేతువులు ఇదే స్థితిలో ఉండబోతున్నారు. అలాగే శని వచ్చేటప్పటికి ఈ ఇంకా రాబోతున్నటువంటి సంవత్సరం కూడా కుంభంలోనే ఉండబోతున్నాడు. అలాగే గురువు వచ్చేటప్పటికి 2024 మేలో మారబోతున్నాడు అన్నమాట. సంవత్సర ప్రథమంలో అంటే 2024 జనవరి మనం చూసినట్లయితే రవి వచ్చేటప్పటికి మనకు చెప్పాలి అంటే వృశ్చికంలో మొదలవబోతున్నాడు. రవి, కుజుడు, అలాగే బుధుడు వీరందరూ వచ్చేటప్పటికి వృశ్చిక నుంచి మొదలవబోతున్నారు. 2024 చివరికి వచ్చేటప్పటికి మళ్ళీ వీరు తిరిగి వచ్చేటప్పటికి కుజుడు, బుధుడు వచ్చేటప్పటికి మిథునంలోకి, అలాగే రవి వచ్చేటప్పటికి మీనంలోకి రాబోతున్నాడు అన్నమాట. అంటే ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉంటుందని చూద్దాం. మేషరాశి వారికి వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా గోచరిస్తున్నాయి అన్నమాట. చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ముఖ్యంగా వచ్చేటప్పటికి 2024 మొదటిలో కన్నా 2024 మే తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువ గోచరిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే 2024 మే వరకు ఎందుకు అనుకూలంగా లేదు అంటే గురువు ఈ యొక్క రాశిలో సంచారం చేస్తున్నప్పటికీ ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుందన్నమాట. మరియు వైవాహిక జీవితంలో వివాహం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు. కానీ గురువు పూర్తి బలాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు అంటే 12వ ఇంట్లో రాహు ఉన్నాడు అన్నమాట. రాహు వేద తగులుతుంది కాబట్టి గురువు పూర్తి బలాన్ని ఇవ్వలేకపోతున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ మేషరాశి వారికి రేపు మే దాటింది అంటే రాజకీయ పరంగానూ అనుకూలంగా ఉంటుంది, వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది, కుటుంబంలో వృద్ధి అనేది ఉంటుంది అన్నమాట. అంటే కుటుంబంలో ఒకరి సంపాదన పెరగటం అనేది జరుగుతుంది. అది మానసిక ఆనందానికి గల కారణంగా ఉంటుంది అన్నమాట. మే వరకు వచ్చేటప్పటికి ఆరోగ్యంలో అనుకూలత అనేది ఉంటుంది, వైవాహిక జీవితంలో అనుకూలత అనేది ఉంటుంది, పార్ట్నర్షిప్ బిజినెసెస్లో కూడా అనుకూలత అనేది ఉంటుంది అన్నమాట. ఎందుకంటే గురువు యొక్క వీక్షణ సప్తమం మీద ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అన్నమాట. అలాగే అర్ధదృష్టి కలిగిన అంటే గురువు యొక్క అర్ధదృష్టి ఎప్పుడైతే పంచమం మీద అలాగే భాగ్యస్థానం మీద కూడా ఉంటుంది కాబట్టి స్త్రీలకు ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీలకు వచ్చేటప్పటికి సంతాన సంబంధితమైన విషయాలు అనేవి 2024 మే వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. ఎవరైతే ప్రయత్నిస్తున్నారో మే వరకు సంతానం అనేది కలగటానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉందన్నమాట. అలాగే ఎవరైతే వ్యాపార సంబంధితమైన విషయాల గురించి ఎవరైతే కొత్తగా పెట్టాలనుకుంటున్నారో వారికి అనుకూలంగా ఉందన్నమాట. రాహువు గురువు కలిసినప్పుడు వీరికి లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అంటే గురు చండాల యోగం అని చెప్పి అందరూ చెప్తున్నారు, కానీ గురు చండాల యోగం మనం అనకూడదు అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే గోచారంలో యోగాలు ఉండవు. ఎందుకంటే గోచారంలో ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి గ్రహాలు కాబట్టి యోగాలు అనేవి ఎక్కడ ఏ శాస్త్రంలోనూ ఏ యొక్క మీరు పురాణ గ్రంథాల్లో వెతికినా అక్కడ కనపడవు అన్నమాట. కాబట్టి గురువు రాహువు కలయిక జరిగిందన్నమాట. ఇప్పుడు అలా లేదు. గురువు యొక్క ఫలితం అనేది రాహు యొక్క ప్రభావం అనేది మేషరాశి వారి మీద చాలా తక్కువగా ఉందన్నమాట. కాకపోతే రాహు 12వ ఇంట్లో ఉన్నందువల్ల అధికమైన వ్యయం అనేది ఎక్కువగా వేధిస్తుంది అన్నమాట. అంటే డబ్బు అనేది కొద్దిగా ఎక్కువగా ఖర్చు అవ్వటం అనేది జరుగుతుంది అన్నమాట. వీరికి సంపాదన ఎంతైతే ఉంటుందో అలాగే ఖర్చు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. మే వరకు సంపాదన విషయంలో కూడా కొద్దిగా కష్టంగానే ఉంటుంది. మే తర్వాత వచ్చేటప్పటికి చాలా అనుకూలంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే గురువు ధనస్థానంలోకి ప్రవేశించినప్పుడు వీరికి ఆఫీసెస్లో కానీ వీరు పనిచేసే కార్యాలయాల్లో కానీ గృహంలో కానీ పేరు ప్రఖ్యాతలు రావడం అనేది జరుగుతుందన్నమాట. రాజకీయంగా ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి గ్యారంటీగా వచ్చేటప్పటికి ఒక మంచి స్థానంలో వాళ్ళు నుంచోగలుగుతారు. దానిలో ఎటువంటి సంశయం లేదన్నమాట. గురువు చాలా మంచి స్థానంలో ఉన్నాడు. గురువు యోగించే ఒకానొక స్థానం వచ్చేటప్పటికి ధనస్థానం అన్నమాట. అంటే 2వ ఇంట్లో ఎప్పుడైతే గురువు సంచారం చేస్తుంటాడో ఆ యొక్క సంవత్సరం పాటు అంటే 2024 మే నుంచి 2025 మే వరకు వీరికి చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరి గురువు యొక్క దృష్టి అనేది అష్టమం మీద కూడా ఉంటుంది కాబట్టి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యంలో కూడా
అనుకూలత అనేది వీరు పొందగలుగుతారన్నమాట. వాటిలో ఎటువంటి సంశయం అనేది లేదు. మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఉంటాయన్నమాట. మే తర్వాత వీరు ఏదైతే కొత్తగా బిజినెస్ పెట్టాలి అనే ఆలోచన అనేది చేయగలిగితే దానిలో గ్యారంటీగా సక్సెస్ అనేది వీళ్ళు పొందగలుగుతారు. మరియు అలాగే వృత్తిరీత్యా కూడా మనం మాట్లాడాలి అంటే అండ్ ఎవరైతే ఇంకా మిగతా చేతి వృత్తుల వాళ్ళు వీళ్ళందరికీ ఎలా ఉంది అంటే చేతి వృత్తుల వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయన్నమాట. స్టేషనరీ షాప్స్ కానీ రన్ చేసే వారికి కానీ, లేకంటే ఎవరైతే ముఖ్యంగా వచ్చేటప్పటికి మత ప్రబోధకులు కానీ, లేకుండా ఉంటే ఉపన్యాసాలు ఎక్కువగా ఇచ్చేవారు, మరియు అలాగే రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు 2024 మే నుంచి మొదలవుతాయి అన్నమాట. మరియు అలాగే సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వారికి కూడా 2024 మే నుంచి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వృద్ధి అనేది ఉంటుందన్నమాట. కుటుంబంలో ఇంకొకరు సంతానం పెరగటం కానీ, కుటుంబంలో ఒకరు పుట్టడం కానీ, వారితో సంతానం అనేది పెరిగి గృహం అనేది పెరుగుతుంది అన్నమాట. ఎవరైతే కొత్తగా వాహనం కొనుక్కోవాలి, లేకుండా ఎవరైతే కొత్తగా వివాహ ప్రయత్నం కానీ, లేకుండా ఎవరైతే కొత్తగా గృహం కానీ ఫ్లాట్ కానీ కొనుక్కోవాలని అనుకునే వారికి కూడా 2024లో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వీరు పొందగలుగుతారు. మేషరాశి వారికి పోయిన సంవత్సరం కన్నా అంటే 2023 కన్నా 2024 అనేది చాలా బెటర్ ఇయర్గా చెప్పచ్చు అన్నమాట. మరియు అలాగే మిగతా విషయాలు చెప్పాలంటే శని లాభస్థానంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్నమాట. కాకపోతే ఎందుకు మరి వీళ్ళు లాస్ట్ ఇయర్ కన్నా ఎందుకు పొందలేకపోయారు లాస్ట్ ఇయర్ అంటే శని మీద గురువు యొక్క దృష్టి అనేది ఉందన్నమాట. అంటే శని తృతీయాన్ని చూస్తాడనమాట. శని యొక్క అర్ధ దృష్టి అనేది అంత అనుకూలంగా ఉండదు. మరియు అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి అనేది సప్తమం మీద కూడా ఉంటుంది. కాబట్టి వీరికి వైవాహిక జీవితంలో కూడా కొంచెం కలతలు అనేవి లాస్ట్ ఇయర్ జరుగుతాయి అన్నమాట. అవి లాస్ట్ ఇయర్ అంత అనుకూలంగా లేదు. కానీ ఈ సంవత్సరం వచ్చేటప్పటికి మనం ముఖ్యంగా చెప్పాలంటే 2024 మే తర్వాత గురువు ఎప్పుడైతే వీరికి రాశిలో నుంచి వృషభంలోకి ప్రయాణం చేస్తున్నప్పుడు గురువులు మేషరాశిలో సంచరించే గురువు కన్నా వృషభంలో సంచరించే గురువు మేషరాశి వారికి ఎక్కువగా యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. సో కాబట్టి వీళ్ళకి 2024 మే తర్వాత వీరికి చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు కానీ, వైవాహిక జీవితంలో కానీ అన్నీ అనుకూలంగా ఉంటాయన్నమాట. అలాగే వృత్తిపరంగా మనం మాట్లాడాలంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ మీడియాలో పనిచేసేటువంటి వాళ్ళు, అలాగే మరియు స్టేషనరీ షాప్స్ రన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పచారీ కొట్లు వాళ్ళు వీరందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ఎలక్ట్రానికల్ మీడియాలో కెమెరామెన్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు 2024 మే తర్వాత పొందగలుగుతారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో చాలా రోజుల నుంచి వారు కూడా ఒక మంచి స్థాయికి వెళ్ళగలుగుతారన్నమాట. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇరుగు పొరుగు సఖ్యత అనేది పెరుగుతుందన్నమాట. అంటే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో వీరికి పేరు అనేది బాగా మారుమోగుతుంటుందన్నమాట. వీరందరితో పాటు మిగతా విషయాలు చెప్పాలంటే ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసెస్లో పనిచేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి అన్నమాట. చాలా సంవత్సరాలుగా ట్రాన్స్ఫర్స్ దొరకనటువంటి వారు కూడా నెక్స్ట్ ఇయర్ చాలా ప్రమోషన్స్ ఆగిపోయినటువంటి వారు కూడా నెక్స్ట్ ఇయర్ 2024 మే తర్వాత వాళ్ళు కొన్ని లైన్స్ అనేవి క్లియర్ అవుతాయి. వాళ్ళకి జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఒక స్టెప్ ముందుకు వెళ్ళటానికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్నమాట. ఇంకా మిగతా విషయాల గురించి మనం చెప్పాలి అంటే మిగతా బిజినెసెస్ ఏవైతే ఉన్నారో అంటే వర్తకం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో బిజినెస్ మెయిన్గా ఉండేవాళ్ళు, కోళ్ళ ఫార్మ్స్ రన్ చేసేవాళ్ళు, మాంస దుకాణాలు రన్ చేసేటువంటి వాళ్ళు వీరికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్నమాట. బిజినెస్ పరంగా టర్న్ ఓవర్ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా బుక్ షాప్స్ ఎక్కువ రన్ చేసే వాళ్ళు పౌరోహితులు కానీ, లేకుండా వీరికి జ్యోతిష్య పండితులకు కానీ, లేకుంటే వేద పండితులకు కానీ వీరికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు నెక్స్ట్ ఇయర్ వాళ్ళు పొందగలుగుతారు. అలాగే స్టీల్ బిజినెస్ చేసేటువంటి వారు, వర్తకం చేసేటువంటి వారు, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో కానీ, క్రూడ్ ఆయిల్స్లో కానీ పనిచేస్తున్నటువంటి వారు కానీ, ఆ యొక్క బిజినెస్ రన్ చేస్తున్నటువంటి వారు కానీ, కోళ్ళ ఫార్మ్స్ రన్ చేస్తున్నటువంటి వారికి కానీ వీరందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు 2024 మే తర్వాత పొందగలుగుతారు. గురుగారు, మేషరాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు.